కొండ ప్రాంతాల్లో పండించిన బొబ్బర్లు మా అమ్మ ఎంత సింపుల్‌గా చేసిందో చూడండి. ఫ్రెండ్స్ హాయ్ అందరికీ. మనం కష్టపడ్డ కష్టానికి మనమే అనుభవిస్తే ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ ముందుగా అయితే కొండ నుంచి కోసుకున్న బొబ్బర్లను ఇంటికి తెచ్చి తొక్క నుంచి గింజలనైతే వేరు చేసుకున్నాం. తెచ్చుకున్న వాటిలో ఒక పూటకు సరిపడా మాత్రమే వండుకున్నాం. ఈ బొబ్బర్లు అయితే కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉన్నాయి చూసుకోవచ్చు. అలాగే కొన్ని గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్‌లో కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ముందుగా అయితే మా అమ్మ పొయ్యిలో కడాయి పెట్టుకుంది. తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగేదాకా ఇటు అటు తిప్పుకొని ఉల్లిపాయలు బాగా వేగిపోయాక ముందుగా కడిగి పెట్టుకున్న బొబ్బర్లనైతే అక్కడ వేసేసింది. తర్వాత కొంచెం పసుపు, కారం సరిపడా సాల్ట్ వేసుకొని బొబ్బర్లకు కారం పట్టేంత వరకు అటు ఇటు కలుపుకుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేసరికి సరిపడా వాటర్ వేసుకుంది. తర్వాత ఒక 20 నిమిషాల వరకు ఉడకనిచ్చింది. ఫ్రెండ్స్ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా ఇదే కర్రీ వండుకొని తింటాము. అందుకే రాత్రి మిగిలిన కూరనైతే కాసేపు తర్వాత అందులో కలిపేసింది. ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే ఉడికిందో లేదో చూసి ఉడికాక దించేసింది. ఫైనల్‌గా బొబ్బర్ల కూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఆ బొబ్బర్ల కూరని అయితే గంజన్నం కాంబినేషన్‌తో తిన్నాను. చాలా బాగుంది. బఠానీ కూర తింటున్న ఫీల్ అయితే వచ్చింది. ఈ కూరని అన్నం, రాగి, అంబలి మొదలైన వాటితో కాంబినేషన్‌గా తినవచ్చు. మీరైతే ఏ కాంబినేషన్‌లో తిన్నారో కామెంట్ చేయండి. అలాగే మా అమ్మ ఎంత సింపుల్‌గా చేసిందో చూసారు కదా! ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.